కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. ప్రాజెక్టు అనంత అమలుకు ప్రభుత్వం శ్రీకారం. తొలి విడతగా 100 కోట్లు విడుదల. రైతు బజార్లలో సీసీ కెమెరాలు. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న మార్కెటింగ్ శాఖ. శ్రీవరి సాగుకు ఆసక్తి చూపని గుంటూరు రైతులు. అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ. మేలుజాతుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విశాఖ పశువీర్య కేంద్రం. ముందుగా సంక్షిప్త సమాచారం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పరిధిలో ఎండిపోతున్న పంటలకు నీరందించాలని రైతులు కలెక్టర్ నీటిపారుదల ఎస్సీని కలిసి విజ్ఞప్తి చేశారు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్ పొట్టేలు వాగు కింద ఇప్పటికే 1500 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, ఇంకా నీరందకపోతే 10,000 ఎకరాల్లోని పంట చేతికి రాదని అధికారుల ఎదుట ఆందోళన తెలిపారు. నీటి తడి లేక వరి పొలాలు నెర్రలిచ్చిపోయాయని ఆవేదన చెందారు. అధికారులు త్వరగా నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కరువు జిల్లా అనంతపురానికి మంచి కాలం రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ ముఖచిత్రాన్నే మారుస్తుందని భావిస్తున్న ప్రాజెక్టు అనంత అమలుకు ప్రభుత్వం ఎట్టకేలకు అడుగు ముందుకేసింది. ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించిన రెవెన్యూ మంత్రి రఘువీర తొలి విడతగా 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో పాటు రైతు పండించిన పంటలకు మార్కెటింగ్ అవకాశాలు, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించటం ఈ పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. నెర్రెలిచ్చిన చెరువులు, ఎండిన బావులు, అడుగంటిన బోర్లు, బీళ్లుగా మారిన పొలాలు, డొక్కలెండిన పశువులు, బక్కచిక్కిన రైతులు, ఈ ఆనవాళ్లన్నీ అనంతపురం జిల్లావే. కరవు కరాల నృత్యానికి తాళలేక ఆకలి కేకలతో అనంత అన్నదాతలు శాశ్వత కూలీలుగా వలసపోవాల్సిన దౌర్భాగ్యం. ఈ నేపథ్యంలో గడ్డు పరిస్థితుల వ్యవసాయం రంగం నుంచి రైతన్నను గట్టెక్కించి సాగులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అంకురించిందే ప్రాజెక్టు అనంత. ఈ ప్రణాళిక ద్వారా సమీకృత వ్యవసాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి చైర్మన్ అయ్యప్పన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక మేరకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసిన అధికారులు క్షేత్రస్థాయిలో అమలుకు సిద్ధమయ్యారు. మొత్తం 7,670 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. ఇందులో భాగంగా ప్రాజెక్టు అనంత కార్యాలయాన్ని రెవెన్యూ మంత్రి రఘువీర ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి విడతగా ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పంటల దిగుబడులు పెంచడం సహా మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించడమే పథకం లక్ష్యమని మంత్రి వివరించారు. ఎప్పటికప్పుడు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, మన మార్కెట్ యార్డులు బలోపేతం చేయడం, మనము పండినటువంటి పంటలు ప్రాసెసింగ్ లో, ఇట్ కుడ్ బి సింపుల్ ప్రాసెసింగ్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ ప్రాసెసింగ్, ఆ లాభాన్ని కూడా మనమే తీసుకొని వచ్చేట్లు ఈ 14 గ్రామాలు ఒక మాదిరి గ్రామాలుగా తయారు కావాలి. ఈ గ్రామాల్లో తయారు చేసేటువంటివి వీలున్నంత వరకు దానికి ఒక బ్రాండ్ తయారు చేయాలి. ఆ బ్రాండే ప్రాజెక్ట్ అనంత అనేటువంటి బ్రాండ్ తయారు చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలను సమన్వయం చేయడం ద్వారా పథకాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రాజెక్టు అనంత సంచాలకులు చంద్రమౌళి తెలిపారు. ప్రత్యేకంగా వ్యవసాయం, పండ్ల తోటల అభివృద్ధి, పశు సంవర్ధకం, డైరీ అభివృద్ధి, సెరికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ సౌకర్యాలు, పండించిన పంటకి ఆర్థికంగా వారికి మెరుగైనటువంటి ఫలితాలు అందించడానికి సోషల్ ఫారెస్ట్రీ, మైనర్ ఇరిగేషన్, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇందులో నిధులున్నాయి. ప్రాజెక్టు అనంత అమలు కోసం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 14 గ్రామాల్ని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో సాధించిన ఫలితాలను బట్టి దశలవారీగా ఈ పథకాన్ని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి తెలిపారు. హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, పౌల్ట్రీ కానీ, షీప్ కానీ, పిగరీ కానీ, ఆ క్షేత్ర స్థాయిలో అది ఒక మోడల్ గా తయారు చేయాలి. ఈ ప్రాజెక్ట్ అనంత విషయంలో మాత్రం దయచేసి పూర్తి విజయవంతం చేయండి. ఈ 14 గ్రామాల్లో విజయవంతం అయ్యేదాన్ని బట్టి మిగిలిన గ్రామాలు కూడా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం సహా ప్రతి పథకంలో వారిని పూర్తి స్థాయిలో భాగస్వామ్యుల్ని చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. భద్రత పర్యవేక్షణ, పాలనా సౌలభ్యం కోసం రైతు బజార్లలో సర్కారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో సత్ఫలితాలివ్వడంతో ఇతర జిల్లాల్లోనూ నిఘా పటిష్టం చేయబోతోంది. ఉన్నతాధికారులు సమీక్షించేలా ఒక్కో రైతు బజారులో 6 కెమెరాలు అమర్చేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంటోంది. అక్రమాల నిరోధం, కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేందుకు నిఘా వ్యవస్థ తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
రైతులు, వినియోగదారులు, వ్యాపారులతో నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లలో నిఘా పటిష్టత, కార్యకలాపాల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటు ముమ్మరం చేసింది. అవాంఛనీయ ఘటనలు, చోరీలకు తావు లేకుండా మార్కెటింగ్ శాఖ కెమెరా సేవల్ని అన్ని రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది. హైదరాబాద్లోని 9 ప్రధాన రైతు బజార్లతో పాటు విశాఖపట్నం, విజయవాడలో పరిశీలన అనంతరం సర్కార్ ఇప్పుడు ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది. ఈ 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను రాజధానిలోని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి అనుసంధానించారు. అన్ని రైతు బజార్లలో కెమెరాల ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ నుంచే మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతు బజార్ల సీఈఓ రోజువారీ లావాదేవీలను పర్యవేక్షిస్తారు. ఇది బేసికలీ సెక్యూరిటీ మెజర్. వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఇస్ మేము కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని విజయనగరంలో, విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, విజయవాడలో ఎలా జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది, ఈ నెట్వర్కింగ్ వల్ల మనం కూడా చూడవచ్చు. ఈ సీసీ కెమెరాస్ వచ్చినాక పిక్ పాకెటింగ్, దొంగతనాలు తగ్గినాయి. సో పాలనాపరంగా కూడా లాభం ఏంటంటే ఎవరు వాళ్ళ డ్యూటీస్లో ఉన్నారా లేదా, ఎస్టేట్ ఆఫీసర్ వాళ్ళ టైంకి వస్తున్నారా లేదా, ఎవరికి అసైన్ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా, లాభం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కెమెరా ధరల పట్టిక మీద పెడితే న్యాచురల్లీ ఆ ధర పట్టిక సరిగా రాసారో లేదు. సో పాలనాపరంగా అందరికీ లాభకరమైనదే. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల సేవలు అందుబాటులోకి వస్తే నిర్వహణ సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది పనితీరు మెరుగుపడడమే కాకుండా రైతులకు న్యాయం జరుగుతుందంటున్నారు. రాజధానిలో నిఘా కెమెరాల ఏర్పాటు తర్వాత సిబ్బంది పనితీరులో మార్పు వచ్చిందని చెప్పారు. మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన ధరల పట్టిక ప్రకారం కూరగాయలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అటు వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థ్రెట్ ఉన్నప్పుడు కూడా మేము చాలా అలర్ట్ ఉంటున్నాము. ఆ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తారు సార్. దీంతో మాకు ప్లస్ పాయింట్ ఉంది. అండ్ మాకైతే చాలా ప్లస్ పాయింట్ జరిగింది సీసీటీవీ కెమెరాతో. సీసీ కెమెరా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడగానే వీళ్ళు మాట్లాడగానే వీళ్ళు కొంచెం ఆడుగా మాట్లాడరు, వాళ్ళు ఆడుగా మాట్లాడరు, బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. కర్షకుల వేషంలో తిష్టవేసి ప్రకటించిన ధరలతో పొంతన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా విక్రయించే దళారుల ఆగడాలకు చెక్ పెట్టి అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు నిఘా కెమెరాలు దోహదం చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీవరి సాగుకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించేందుకు ఈ పద్ధతి ఎంతో మేలని చెబుతున్నా గుంటూరు జిల్లా రైతులు విశ్వసించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా కర్షకుల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరి గిట్టుబాటు కావాలంటే సాగు విధానాలు సహా కొత్త వంగడాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వరి సాగులో సగటు దిగుబడి ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు. ధరాభారం కారణంగా అన్నదాతకి ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కౌలు రైతులకైతే పెట్టుబడులు సైతం గట్టెక్కని దుస్థితి. మాగాణి సాగు నిరాశాజనకంగా మారిన నేపథ్యంలో అంకురించిన విప్లవాత్మక నూతన ఆవిష్కరణ శ్రీవరి సాగు పద్ధతి. ఆరుతడి పంటల తరహాలోనే తక్కువ నీరు, విత్తనాలతో అధిక ధాన్యం దిగుబడి సాధ్యమయ్యే ఈ విధానంలో భూసారాన్ని కాపాడుకుంటూనే గరిష్ట ఉత్పాదకతను అందిపుచ్చుకోవచ్చని ఎందరో రైతులు నిరూపించారు. వ్యవసాయ శాఖ శ్రీవరి సాగుకు విస్తృత ప్రచారాన్ని కల్పించింది. వైపరీత్యాలను తట్టుకునే వంగడాల ఎంపికతో శ్రీవరి విధానంలో సాగు కల్పతరు అంటున్నారు నిపుణులు. ఇది మీరు అక్కడ కలుపు ఉన్నా లేకపోయినా నాటిన 10-12 రోజులు మొదటిసారి తిప్పేస్తే ఆ తర్వాత 10 రోజులకు ఒకసారి మీరు చెప్తే ఊరిని తిరిగిపోతుంది. అలా ఎంత ఎక్కువగా దాన్ని తిప్పామనుకో వేరు అంత బాగా పెరుగుతుంది. వేరు అంత బాగా పెరిగితే అన్ని ఎక్కువగా దుబ్బి చేస్తుంది. అది ఎంత ఆరోగ్యంగా పెరిగితే అంత పెద్ద టెంక్ వస్తుంది. సో జరిమిల దీని నుంచి బీహార్ లో మనకంటే తక్కువ వ్యవసాయం తెలిసిన వాళ్ళు 110 బస్తాలు ఎకరానికి పండించారంటే మనం ఎందుకు వెనకబడి ఉంటున్నామో తెలియదు. ఎందుకంటే ప్రపంచానికి మన దేశానికి మొత్తానికి టెక్నాలజీ అందించింది మనం. వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం కర్షక లోకంపై ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నాయి. ఆచరణలో శ్రీవరి విధానం కష్టతరంగా ఉంటుందన్నది రైతుల మాట. కలుపు యంత్రం ప్రధాన ప్రతిబంధకంగా మారింది. దీనికి స్పందించిన అధికారులు నాటేసిన 2 వారాల్లోపు కలుపు తీస్తే ఈ సమస్య ఉండదని చెబుతున్నారు. మరోవైపు క్షేత్ర ప్రదర్శనలతో రైతుల అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మామూలుగా కంకికి గింజలు 650 నుంచి 700 వరకు యావరేజ్ గింజలు ఉంటున్నట్టుగా గమనించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శ్రీ పద్ధతిలో వ్యవసాయం మన వరిని పండించేటువంటి రైతులకి మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పాలవాయిలో కోతకు సిద్ధంగా ఉన్న ఈ క్షేత్రం శ్రీవరి విధానంలో సాగైంది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆరుతడి తరహాలో పండించిన ఈ పంట మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తాయని అన్నదాతలు నమ్ముతున్నారు.
964 గింజలు కనిపిస్తుంది ఒక కంకిలో. ఇప్పుడు యావరేజ్ 650-700 గింజలు మాత్రం కనిపిస్తున్నాయి అన్నిటికి కూడా. దీన్ని బట్టి నేను మన రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే శ్రీవరి విధానము పద్ధతి ప్రకారం వేసుకుంటే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. పైరు బాగానే ఉంది. అదే దానికి కొన్ని లోపాలు ఉన్నాయి సార్ కదా. మెడూరు పని ఆ మెడ దగ్గర కొన్ని గింజలు తాలు గింజలు కావటం, కొన్ని పిలకలు కూడా పూర్తిగా ఎదుగుదల కాక కంకి ఇదైపోయింది. దాన్ని మన ఈ వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సలహాలు తీసుకొని వాళ్ళ పద్ధతులకి నడుచుకొని పోతుంటుంటే మనం 60-70 బస్తాలు తీయడానికి రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నపూర్ణగా ఖ్యాతి గడించిన మన రాష్ట్రం ఈ పేరును నిలబెట్టుకోవాలంటే మేలుజాతి వంగడాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ నిపుణులు తమ ప్రయోగాలకు మరింతగా పదును పెట్టేలా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. నూతన ఆవిష్కరణలపై విశ్వాసం ఉంచి మార్పును స్వాగతిస్తూ ముందడుగేయాల్సిన బాధ్యత కర్షక లోకానిది. నిరుడు ధాన్యం నిల్వలతో కళకళలాడిన ఐకేపీ మహిళా సంఘాల సారథ్యంలోని కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ప్రైవేటు వ్యాపారులే మద్దతు ధర కంటే అధిక రేటు చెల్లిస్తుండటంతో వారికే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. సన్న రకాలకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నా రైతన్నకు అందుతోన్న లాభం నామమాత్రమే. దొడ్డు రకాల ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నా దళారుల దగాతో కష్టజీవికి నిరాశ తప్పడం లేదు. పోయిన సంవత్సరం ధాన్యం ఆశాజనక ధరలను చూసి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరంగల్ జిల్లాలో 1,80,000 హెక్టార్లలో వరిని సాగు చేశారు. సన్న రకాల మద్దతు ధరను 1,500 రూపాయలు ప్రకటించడం వల్ల అధిక విస్తీర్ణంలో వాటినే సాగు చేశారు. మొత్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఈ ఉత్పత్తిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. వాటి సేకరణ కోసం జిల్లాలో 228 కేంద్రాలను ఏర్పాటు చేసింది. మారిన పరిస్థితుల కారణంగా గతంలో పూర్తిగా ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించిన అన్నదాతలు ఈసారి ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు చూపారు. లక్ష్యం సంగతి పౌర సరఫరాలకు ఎరుక. అటువైపు తొంగి చూసే రైతుల్లేక కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దొడ్డు రకాల అమ్మకాలు పర్వాలేదనిపించినా సన్న రకాలు మాత్రం అధికారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. సన్న రకాలకు ప్రభుత్వం 1,345 రూపాయలు మద్దతు ధర ప్రకటించగా వ్యాపారులు 1,600 నుంచి 1,800 రూపాయల వరకు రైతులకు చెల్లిస్తున్నారు. సాధారణ రకాలను ప్రభుత్వం 1,310 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే బయట 1,400 నుంచి 1,500 రూపాయలు ధర కడుతున్నారు. ఫలితంగా రైతులు వ్యాపారులకే అమ్ముతున్నారు. 1,300, 1,280 రూపాయలు, 1,250 రూపాయల కంటే ఎక్కువ లేదు. ఆ ఉదయంగా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడతాను రైతులంతా. కొంచెం 2,000కు సన్నధాన్యం, 1,800 కనుక దొడ్డు ధాన్యం తీసుకుంటే మంచిగా ఉంటది. కోఆపరేటివ్ సొసైటీ కాడికి ఎవరు పోవడం లేదు. గవర్నమెంట్ తక్కువ పెట్టినప్పుడు మరి రైతు సేటుగాడు పెడతాడు కాబట్టి సేటుకి ఇచ్చినాం. అక్కడ 10 రూపాయలు ఎక్కువ పెడతా అంటే ఇచ్చినాము. అసలు ఏం గిట్టుబాటు లేదు, మాకు లాభం లేదు. అలా చేసిన చేత కూలీలకే సరిపోతుంది. 80,000 పెట్టుబడి అయింది 3 ఎకరాలకు. 80,000 పెట్టుబడులు ఏం జరుగుతాయి? ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల లోపల చాలా నష్టం రైతుకు జరుగుతుంది. మరి అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ వ్యవస్థ లోపల ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ధాన్యం ధర మాత్రం ఏమాత్రం రైతులకు లాభం చేకూరే విధంగా లేదు. భారీ వర్షాల కారణంగా కోస్తాంధ్రలో ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గడం, సర్కారీ కఠిన నిబంధనలు వ్యాపారులకు వరమయ్యాయి. రైతుకు బస్తాలు అందించడంతో పాటు రవాణా ఖర్చులు లేకపోవడంతో ధాన్యాన్ని వర్తకులకు అమ్ముతున్నారు అన్నదాతలు. ఫలితంగా గత సీజన్లో కోట్ల వ్యాపారం చేసిన ఐకేపీ కేంద్రాలు ప్రస్తుతం బోసిపోయాయి. ప్రభుత్వ నిబంధనను సడలిస్తే తప్ప కొనుగోళ్లు కష్టమని అధికారులు చెబుతున్నారు. సన్న రకం ధాన్యం ఇక్కడికి వస్తలేదండి. మొత్తం దొడ్డు రకం ధాన్యమే వస్తుంది. సన్న రకం అంటే 1,010 మాత్రం వస్తుంది. విజయ మైసూర మాత్రం రావట్లేదు. ఎందుకంటే బయట రేటు అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ సివిల్ సప్లై నుండి తక్కువ ఉందండి రేటు, అందువల్ల రాలేకపోతుంది. పోయినసారి కన్నా ఇదైతే చాలా దురదృష్టకరం, తక్కువ వస్తుంది. ఒకవేళ కనుక గవర్నమెంట్ మీ అనను కాదు, గవర్నమెంట్ భవిష్యత్తులో ఏమైనా ధర పెంచినట్టయితే బాగుంటుంది. ఏదైతే మాక్సిమం సపోర్టింగ్ రైస్ ప్రభుత్వం గవర్నమెంట్కి ఇస్తుందో ఆ ధరను మించి ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ధాన్యం కొనుగోలు సెంటర్లకు సగం మేరకు మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. 17% ఖచ్చితంగా మాయిచ్చారు ఉండాలి. మీరు మాట్లాడిన దాంట్లో పాక్షిక వాస్తవం ఉంది. వాళ్ళు ఏంటంటే బాయిల్ రైస్ కింద ప్రైవేట్ ట్రేడర్స్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది రాదు. మనం కొని ఏంటంటే మిల్లింగ్, కస్టమ్ మిల్లింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ రైస్ కూడా సెక్యూర్ చేస్తుంది కాబట్టి ఆ మేరకు మంచి రైస్ మనకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకున్న ప్రైవేట్ వ్యాపారులు పొలాల్లోనే పంటను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ పెరగడం వల్ల క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో రైతులకు కలిసి వస్తోంది. సన్న రకాలు మున్ముందు రికార్డు స్థాయి ధరలు పలుకుతాయనే ముందు చూపుతో ఆర్థిక వెసులుబాటున్న కర్షకులు నిల్వ చేసుకుంటున్నారు. రాశివాసిలని నాసు పశుగణాల సంఖ్యను తగ్గించి మేలుజాతులను అభివృద్ధిపరచడంలో కృత్రిమ గర్భోత్పత్తి ఎంతగానో తోడ్పడుతోంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా పాల ఉత్పత్తులను పెంచడంలో మేలుజాతుల అభివృద్ధి కీలకమవుతోంది. దీనికోసం ఘనీకృత వీర్య కేంద్రాలు విశేష కృషి చేస్తున్నాయి. 1961లో ప్రారంభమైన విశాఖ కేంద్రం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. బలిష్టమైన ఒంగోలు గిత్తలు, శ్రేష్టమైన జెర్సీ కూడెలు, కొమ్ములు తిరిగిన ముర్రా జాతి దున్నలు వాటి జాతి ప్రత్యేకతను చెప్పకనే చెబుతున్నాయి కదూ. ఇవన్నీ కూడా విశాఖలోని ఘనీకృత వీర్య కేంద్రంలో ప్రత్యేక సంరక్షణలో జాతి పెంపు కోసం పోషించబడుతున్న పశుగణాలు. మొత్తం 54 వరకు పశువులున్నాయి ఈ కేంద్రంలో. ఇలాంటి కేంద్రాలు ఇది కాక మరో 3 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ కేంద్రాల్లో పశువుల నుంచి వీర్యం సేకరించి సురక్షితంగా భద్రపరిచి పశువులకివ్వాల్సిన డోసును క్షేత్రస్థాయికి చేరేందుకు వీలుగా ప్యాక్ చేసి రాష్ట్ర నలుమూలలకు పంపిస్తారు. నాణ్యమైన జన్యు స్వచ్ఛత గల వీర్యాన్ని అందచేయటంలో విశాఖ కేంద్రానికి రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ బ్రీడ్స్ అంటే జెర్సీ సంకరం, ముర్రా, ఒంగోలు, ఇక్కడి నుంచి వాటి జాతుల తాలూకా వీర్యాన్ని మేము సుమారు 7 జిల్లాలకి అంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు 7 జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు టీం వస్తుంది. ఆ టీము నాణ్యతా ప్రమాణాలన్నీ పరిశీలించి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఉంటేనే మన వీర్యాన్ని వేరే రాష్ట్రాలకు కానీ ఎక్కడికి కానీ మనం మళ్ళీ ఇవ్వడానికి అవుతుంది. జాతిని పరిపుష్టం చేసే ఈ పరిజ్ఞానంలో అత్యంత కీలకమైనది వీర్యసేకరణకు ఉపయోగించే పశువుల ఎంపిక. దీనికోసం ఈ కేంద్రానికి ఆబోతులను, దున్నలను ఇన్బ్రీడింగ్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావటం ద్వారా జాతి శ్రేష్టతను కాపాడుతారు. ఎన్నో దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. సాంక్రమిక వ్యాధులు రాకుండా టీకాలు వేయిస్తారు. క్వారంటైన్లో నిశితంగా పరిశీలించిన అనంతరమే పశువులు కేంద్రానికి చేరతాయి. పశువుల నుంచి సేకరించిన వీర్యాన్ని శాస్త్రీయ పద్ధతులతో, సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణుల పర్యవేక్షణలో భద్రపరుస్తారు. ఏ బుల్స్ ఎక్కడి నుంచి మేము ప్రొక్యూర్ చేసినా మొదటగా మాకు నకరేకల్ అని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఒకటి ఉంది. అక్కడ అసలు యాక్చువల్లీ క్వారంటైన్ చేయమంటారు బీబీసీ. అక్కడ తీసుకెళ్ళి యానిమల్స్ పెట్టిన తర్వాత వాళ్ళు 60 days దాని అబ్జర్వేషన్ పెడతారు. పెట్టి దానికి ఎటువంటి డిసీజ్ ఉన్నాయి లేదని చెక్ చేసిన తర్వాత మనకి ఏమీ జబ్బులు లేవు నిర్ధారించుకున్నాక మాకు షెడ్లో దాన్ని ప్రవేశపెడతాం. ప్రస్తుతం ఈ కేంద్రం నుంచి నెలకు 1.2 లక్షలు, ఏడాదికి 14 లక్షల మోతాదుల వీర్యాన్ని సేకరించి పంపిణీ చేస్తుండటం గమనార్హం. కృత్రిమ గర్భోత్పత్తికి కావలసిన వీర్యాన్ని ద్రవ నత్రజనిలో భద్రపరుస్తారు. కేంద్రంలో వీర్య సేకరణ అనంతరం మన రాష్ట్రంలో ద్రవ నత్రజని ప్లాంట్లు 12 ఉన్నాయి. సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటి ద్వారా ద్రవ నత్రజని అందుతుంటుంది. జిల్లాల అవసరాలకు అనుగుణంగా వీటిని పంపిణీ చేస్తారు. రైతులు కన్ఫ్యూజ్ కాకూడదు, అలాగే అక్కడ చేసేవాడు కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి బ్రీడ్కి ఒక కలర్ కోడ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో గ్రే కలర్కి చూడంగానే ఇది బఫలో సెమన్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్నమాట. అలాగే ఒక్కొక్క క్యాటిల్ బుల్స్ వచ్చినాయి అంటే జెర్సీకి ఒక కలరు, హెచ్ఎఫ్కి ఒక కలరు, హెచ్ఎఫ్ క్రాస్కి ఒక కలరు, అలాగే వేరే కలర్స్ నిర్దేశించబడింది. ప్రతి వీరినాల మీద కూడా ఒక ప్రింటింగ్ అబ్రివేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ డోసెస్ని మనము ఎక్కువ రోజులు నిల్వపరచుకోవడానికి ఉన్నటువంటి బల్క్ కంటైనర్స్లో వీటిని మనము భద్రపరుస్తాం. ఈ కేంద్రంలోని పశువుల పోషణ చాలా శాస్త్రీయంగా సాగుతుంది. దాణాలు, లవణ మిశ్రమాలతో పాటు పుష్కలంగా పశుగ్రాసాన్ని అందించేందుకు 45 ఎకరాల్లో ధాన్యపు జాతి, పప్పు జాతుల పశుగ్రాసాలను పెంచుతున్నారు. వీటికి ఇచ్చే ఆహారాన్ని సైతం పరీక్షల కోసం తిరుపతిలోని వెటర్నరీ కళాశాల, హైదరాబాద్లోని కేంద్రాలకు పంపిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజుకు 25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి మనం అందించడం జరుగుతూ ఉంది. వాటికి తగ్గట్టుగానే మనకు మెల్లి రకాలైన పశుగ్రాసాలైనటువంటి ఏపీబిఎన్, కోఫోరు, గిని, పారా, హెడ్జ్ లూజర్ను, స్టైలో హెమాటా మొదలగు రకాలైనటువంటి పశుగ్రాసాలను మనం ఇక్కడ సాగు చేస్తున్నామండి. రైతులు విదేశీ జాతుల పట్ల మక్కువ చూపుతున్న దృష్ట్యా భవిష్యత్తులో హాలిస్టైన్ ఫిజియన్, దేశీయ జాతులకు చెందిన పుంగనూరు,
గిర్ తదితర రకాల జాతుల నుంచి కూడా వీర్యాన్ని సేకరించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రధాన మార్కెట్లలో ఈ రోజు పలు వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సాంబ మసూరి కొత్తవి గరిష్ట ధర 1500. పత్తి వరంగల్ కనిష్ట ధర 3500, గరిష్ట ధర 4700. ఖమ్మం కనిష్ట ధర 4350, గరిష్ట ధర 4675. ఆదిలాబాద్ కనిష్ట ధర 3800, గరిష్ట ధర 4615 రూపాయలు. మిరప క్వింటాకు రూపాయలలో గుంటూరు నాన్ ఏసీ సాధారణ రకం కనిష్ట ధర 4000, గరిష్ట ధర 8400. స్పెషల్ రకం కనిష్ట ధర 8000, గరిష్ట ధర 10300. మొక్కజొన్న వరంగల్ కనిష్ట ధర 1100, గరిష్ట ధర 1154. ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 1020 రూపాయలు. పసుపు వరంగల్ కాడి రకం కనిష్ట గరిష్ట ధరలు 4500. గోల కనిష్ట ధర 3000, గరిష్ట ధర 4200. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ 2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతులోకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.